and compassion of Saint Anthony of Padua. And I am very happy the responsorial song that you took, because the passion to read, reflect and preach the word of God by Saint Anthony of Padua. I am the responsorial song that you have taken, Ni Vakyamu Nannu బ్రతికించెను. బాధలలో ఉన్నటువంటి నన్ను కాచి కాపాడెను. నా సమస్యలు సవాళ్ళన్నీ కూడా శాంతి పరచబడెను. అండ్ దట్ పంచ్ లైన్ ఈస్ వాక్యమై ఉన్న దేవా. The Gospel of John. So we hear the Vakyam, the word is none other than Jesus, who is born out of Mary through the power of the Holy Spirit. And today also in the Gospel we see Jesus reading in the Word of God, the Gospel of Luke chapter 4, 16 to 21. Today this scripture is fulfilled in your hearing. So Jesus' mission statement mirrors the preaching and Anthony. ఈ బోధించటం అన్నది ఊరికేనే రాదు. బోధించు వ్యక్తి లేక బోధకుడు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి, పాటించాలి, ధ్యానించాలి. రెండవది ప్రార్థనాపరుడుగా దివ్య ప్రసాదం ముందు ధ్యానం చేయాలి. అలా ఈ ప్రార్థన, ధ్యానం మరియు పరిశుద్ధ గ్రంథ పారాయణము సత్ఫలితాలు ఏమిటి అని అంటే, ఇటువంటి గొప్ప బోధ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎక్కడో మూలన పడి ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ ఫెర్డినాండ్, నౌ వి సే యాంథనీ, ఎక్కడో వంట రూమ్లో ఉన్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రసంగాలు చెప్పారు. సో ఈ విధంగా బహుశా ఇట్లా ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు ఇలా మైకల్ ఫాదర్నో, ప్రతాప్నో, లేకపోతే ప్రవీణ్, ఇంకొకరినో, సాహసనో, లేకపోతే మన ఫాదర్నో అడిగింటారు. అయితే వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పింది ఏమిటి, అక్కడ ఉన్న గురువులు, అదిగో అక్కడ ఉన్నాడు కదా ఆ పనికి మాలిన అంతలో, వానికి చెప్పండి, వాడు చెప్తాడు. ప్రియమైన సహోదరులారా, ఆ ప్రసంగము ఎంతగా దేవుని వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని లోతుగా ఆలోచింపచేస్తుంది. పరిశుద్ధ గ్రంథము ఇంత